మన సావిత్రిబాయి పులే స్వచ్ఛంద సంస్థ మరియు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క ఎంఎస్ఎంఈలు చేసినటువంటి చిన్న కుటీర పరిశ్రమలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అనేక మంది యువతీ యువకులు వాళ్ళ నైపుణ్యంతో ఇంట్లో తయారు చేసి ఇవి సహజమైనటువంటి బొమ్మలుగా కనపడుతున్నాయి. ప్రతి వస్తువు కూడా సహజంగా ఉన్నాయి కాబట్టి ఇవి ఎంత ప్రోత్సహిస్తే అంత మంచిది. ఈ కుటీర పరిశ్రమల వల్లే దేశము సుస్థిర అభివృద్ధి సాధించగలుగుతుంది. నిరుద్యోగ సమస్య తీరుతుంది. మహిళలు పెద్ద సంఖ్యలో దీంట్లో భాగస్వాములు ఉన్నారు. మహిళా యువతీ యువకులు నైపుణ్యాన్ని సంపాదించుకొని కొత్త టెక్నాలజీ ద్వారా ప్రపంచ మార్కెట్లోకి వెళ్ళి వీటిని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, లోకల్ ఫర్ గ్లోబల్. ఇది లోకల్ వోకల్ గ్లోబల్ అని ఆయన నినాదం ఇచ్చారు. అంటే ఇది గ్రామీణ ప్రాంతంలో తయారైన ఇంట తయారైన ఇవి వివిధ దేశాల్లో కూడా విస్తరించే విధంగా వీటి నైపుణ్యంలో ఉండాలని వారు ప్రోత్సహిస్తున్నారు. పెద్ద ఎత్తున మా యొక్క బెల్లం మాధవి గారు ఈ యొక్క మహిళలను ప్రోత్సహించి ఆమె తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్లో సభ్యురాలుగా ఉండి అలాగే ప్రభుత్వ సేవలు అందిస్తూ ఒక స్వచ్ఛంద సేవ అంటూ ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించడం చాలా సంతోషమైన విషయం. నేను ఒకటే కోరుతున్నాను, ఎక్కువ మంది అత్యధిక మంది వచ్చి పెద్ద పెద్ద మాల్లో కొనేదానికన్నా ఇలాంటి చిన్న చిన్న వస్తువులు కొని వీళ్ళకు ప్రోత్సాహం చేయాలని. ఎందుకంటే మార్కెట్ చాలా ముఖ్యమైన వ్యవస్థ. ఉత్పత్తి బాగా చేయగలుగుతున్నాను కానీ మార్కెట్ ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ మార్కెట్ లాంటిది ఇట్లాంటిది శిల్పారామం లాంటి కాంప్లెక్స్లో ఎప్పుడు సందడిగా ఉండి జనం వచ్చి అన్ని విధాలుగా నూతనంగా వస్తున్నటువంటి యువతీ యువకులు ఎక్కువ మంది ఇక్కడ వచ్చి దీన్ని సందర్శించి దీంట్లో ఉన్నటువంటి ఒక విషయాలను గ్రహించి వాళ్ళకు ప్రోత్సహించాలని నేను కోరుతా ఉన్నాను. అలాగే తెలంగాణ కామర్స్ అండ్ ఛాంబర్స్ చేస్తున్న కృషికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళా సంఘాలకు ఇంకా ప్రోత్సహించాలంటే ఇట్లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి వాళ్ళకు కొంత సబ్సిడీ ఇచ్చి వాళ్ళకు సహాయం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి చేయూత ఇవ్వాలని కోరుతా ఉన్నాను.